ప్రకృతి వైపరీత్యాలు సంభవించే సమయాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాల ద్వారా చర్యలు చేపట్టేందుకు అత్యాధునిక సహాయ రక్షణ పరికరాలతో కాకినాడ రూరల్ ఏపీఎస్పీ గ్రౌండ్స్ లో ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ ప్రదర్శనను ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్ ఎం నాగేంద్రరావు ప్రారంభించారు. ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో అయినా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సమర్థవంతంగా ఎదుర్కొనేలా అత్యాధునిక సహాయ రక్షణ ఆయుధాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏపీఎస్పీ కమాండెంట్ ఎం నాగేంద్రరావు మాట్లాడుతూ ఈ అత్యాధునిక సహాయ రక్షణ ఆయుధాలు కాకినాడ జిల్లాకు కేటాయించిన నేపథ్యంలో సిబ్బందికి శిక్షణ అవగాహన కల్పించామని తెలిపారు. మాకు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పోలీస్ హెడ్ ఆఫీస్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మన బెటాల్లో ఉన్నటువంటి స్టేట్ డిజాస్టర్స్ మేనేజ్మెంట్ టీమ్ని కొత్తగా కొంత ఎక్విప్మెంట్ కోట్ల రూపాయల్లో పర్చేజ్ చేసి మాకు ఇచ్చారు. వాటి గురించి కొంతమంది మాకు ఆల్రెడీ ట్రైనింగ్ అయ్యారు. మిగిలిన వాళ్ళకు కూడా దాని మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నాలెడ్జ్ కోసము మేము కూడా ఇక్కడ ట్రైనింగ్స్ని కండక్ట్ చేసుకుంటున్నాం. ఆ భాగంగానే వచ్చినటువంటి ఎక్విప్మెంట్ని ఒకసారి ఎగ్జిబిషన్ చేసి ఏ ఎక్విప్మెంట్ దేనికి పనికొస్తుంది, ఏ సందర్భంగా వాడాలి, వాటర్లో ఇన్సిడెంట్ అయితే ఏం చేయాలి, బిల్డింగ్ కొలాప్స్ అయితే ఏం చేయాలి, రకరకాల ఆస్పెక్ట్స్లో అందరికీ కూడా నేర్పించడం కోసమే ఈ ట్రైనింగ్ చేస్తాము. మా వాళ్ళు కూడా మాస్టర్స్ చేసి ఆంధ్రప్రదేశ్లో ఏ విధమైనటువంటి దుర్ఘటనలు జరిగితే కూడా వాటిని ఎప్పుడూ కూడా ఎదుర్కొని ప్రజల యొక్క ధనాన్ని ప్రాణ నష్టాన్ని జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో మా ఐజీపీ మేడం రాజకుమారి మేడం ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా ఇది పనిచేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.